తెలంగాణ జాగృతి చీఫ్ కవిత చిట్చాట్ లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ స్లీపింగ్ మోడ్ లో ఉందన్నారు. జాగృతికి జయశంకర్ మాత్రమే సిద్ధాంతకర్త అని, బీహార్ సిద్ధాంతకర్తలు ఎవరూ లేరని అన్నారు. వారికి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీనే అని కవిత స్పష్టం చేశారు. పార్టీ ఎజెండాపైనే కసరత్తు జరుగుతోందని కవిత తెలిపారు. పాత పేరు కొత్త ఎజెండాతో ముందుకొస్తామని కవిత అన్నారు. టీఆర్ఎస్ పేరు ఫ్రీ అయిందని, ఎవరైనా వాడుకోవచ్చని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి పార్టీ జెండా కలర్ లో పింక్ కలర్ మాత్రం ఉండదని చెప్పిన కవిత, పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా ఒక టీం పనిచేస్తోందని అన్నారు. బీఆర్ఎస్ రిచ్ పార్టీ అని కవిత కామెంట్ చేశారు. గుంపు మేస్త్రి, గుంటనక్క దోస్తులని, బీఆర్ఎస్ కు నష్టం చేయడానికి వారిద్దరూ దోస్తీ కట్టారని అన్నారు. తనపై పెట్టిన తప్పుడు కేసు కొట్టేస్తారంటేనే ప్రకృతి సహకరిస్తుందని అర్థమవుతోందన్నారు. కేసీఆర్ కష్టపడితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్న కవిత, అలాగే జాగృతి కోసం కష్టపడతామన్నారు.